సో, మొత్తానికైతే ఎస్ఆర్‌హెచ్, ఢిల్లీ ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈరోజు మ్యాచ్ జరిగింది ఆల్రెడీ. జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఏదైతే ఎంచుకుందో ఫస్ట్ ఎస్ఆర్‌హెచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎంచుకుంది. కానీ అక్కడ మ్యాటర్ ఏందంటే ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉంది టాస్ గెలిచినా గానీ వాళ్ళు ఎంచుకున్నది ఏందంటే బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్కోర్ వచ్చేసి ఒక 163 స్కోర్ కొట్టిర్రు వాళ్ళు. 163 స్కోర్‌లో 18.4 దగ్గర వాళ్ళు ఆల్ ఔట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్‌గా వాళ్ళు ఆల్ ఔట్ అయిపోయింది. అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత కాల్సేన్, తర్వాత క్లాసెన్ ఇంతమంది పెద్ద పెద్ద బ్యాట్‌మెన్స్ ఉన్నా గానీ వాళ్ళు ఆపలేకపోయారు. ఆఖరికి మొన్న సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అందరూ పోయి సిక్స్‌లు, ఫోర్‌లు అని చెప్పేసి కొడదామని ట్రై చేయనీకి పోతే అది ఏమైతదంటే టీమ్‌కి చాలా ఎఫెక్టు. దాంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే చాలా నమ్మకాలు పెట్టుకొని మా టీమ్ గెలుస్తదనే నమ్మకంతోని వాళ్ళు ఉంటారు. మన టీమ్ గెలవాలనే హ్యాపీ ఎవరికైనా ఉంటది కదా! సో, దాంతో పాటు ఆల్ ఔట్ అయిపోవడం. మన లాస్ట్ టైము 286 ఫస్ట్ మ్యాచ్‌లో 286 కొట్టిర్రు. ఈ మ్యాచ్ చూస్తే మాత్రము 163 స్కోర్ కొట్టి ఆల్ ఔట్ కుప్పకూలిపోయింది టీమ్. మరి ఢిల్లీ టీమ్ కొడతదా? కొట్టదా? అనేది మనకు తెలవదు. ఢిల్లీ టీమ్ కొడతదా? కొట్టదా? అనేది మాత్రం మనకు తెలవదు. సో, కానీ ఇది చాలా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి. వచ్చినెంబటే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అట్లనే వికెట్ అయిపోయిండు. ట్రావిస్ హెడ్ ఔట్ అయిపోయిండు. తర్వాత ఇషాన్ కిషన్ ఔట్ అయిపోయిండు. తర్వాత క్లాసెన్ ఔట్ అయిపోయిండు. తర్వాత నెక్స్ట్ అభినవ్ వర్మ, అభినవ్ అట్లనే ఔట్ అయిపోయిండు. అనికేత్ వర్మ ఒక్కడు అక్కడ నిలబడి ఒక 74, 75 స్కోర్ చేసి అక్కడి వరకు నిలబెట్టిండు. ఒకవేళ గనుక అతని స్కోర్ లేకపోతే మాత్రం ఈరోజు ఎస్ఆర్‌హెచ్ మాత్రం జస్ట్ కేవలం 50కే దాదాపుగా 100కు పరిమితం అయిపోతుండే. ఎంత ఘోరమైందంటే ఆలోచన చేసుకోవచ్చు. అక్కడ ఆఖరికి కమిన్స్ కూడా వికెట్ అయిపోయాడు. కొద్దిగా చూసి నిలబడి ఆడితే చాలా మంచిగుంటది. ఎస్ఆర్‌హెచ్‌కు చాలా మంచి విజయ అవకాశాలొస్తాయి. సో, నా ఆలోచన, నా విశ్లేషణ ఇది.